హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ఆంధ్ర అలైకే. ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ విత్ లాంగ్ వీడియో నేనైతే ఇక్కడ ఒక కర్రీ ప్రిపేర్ చేశాను. అది మీతో షేర్ చేసుకుందామని వీడియో షూట్ చేశాను. బట్ వాయిస్ ఇవ్వడం లేటే వీడియో అయితే ఇప్పటి వరకు కూడా పోస్ట్ చేయలేదు. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఆ కర్రీ ఏంటో కాదండి, మిల్ మేకర్ శనగపప్పు టమాటో కర్రీ. ఈజీగా ఉంటుంది. ఆ కర్రీ కోసం నేనైతే ఇక్కడ ముందుగా 2 hours ముందే శనగపప్పును అయితే వాటర్లో నానబెట్టుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ ముందు మిల్ మేకర్ని అయితే వాటర్లో నానబెట్టుకున్నాను. కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు, 3 మీడియం సైజ్ టమాటాలు, అలాగే కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కళాయి పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్ వేసి వాటన్నింటినీ బాగా మిక్స్ చేసుకున్నాను. ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ని అయితే ఫ్రై చేసుకున్నాను. ఇలా మొత్తం ఫ్రై అయ్యాక అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకున్నాక నాకైతే ఇందులో ఆయిల్ అయితే సరిపోలేదు. సో ఆయిల్ని అయితే మళ్ళీ యాడ్ చేశాను. ఆయిల్ వేసుకున్నాక మొత్తాన్ని అయితే బాగా మిక్స్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తాన్ని అయితే బాగా మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా తీసుకున్నటువంటి టమాటోస్ని అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి టమాటో అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేశాను. టమాటో అనేది ఫ్రై అవ్వడం కోసం ఇక్కడ సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని అయితే బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేశాను. మీలో ఎంతమంది టమాటో మిల్ మేకర్ శనగపప్పు కర్రీ చేశారు? అలాగే ఈ కర్రీ ఏంటంటే మన ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు సింపుల్గా చేసుకునే కర్రీ. ఎవరైనా చేసుకోకపోతే ఈ కర్రీని ట్రై చేయండి. ఇలా మూత పెట్టాక 2 minutes టమాటో అనేది ఫ్రై అయినాక మూత తీసి చూసేసరికి టమాటో అనేది ఫ్రై అయిపోయింది. ఇలా టమాటో అనేది ఫ్రై అయ్యాక మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి శనగపప్పు మిల్ మేకర్ని అయితే ఇందులో యాడ్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, మిల్ మేకర్ అనేది తక్కువ టైంలోనే బాయిల్ అయిపోతుంది. వాటర్లో బాగా నానింది కదా. అలాగే శనగపప్పు అనేది బాయిల్ అవ్వడం కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా. అందుకే 2 hours ముందు అయితే శనగపప్పు నానబెట్టుకున్నాను. హాఫ్ అన్ అవర్ ముందు మిల్ మేకర్ నానబెట్టాను. ఇవన్నీ ఈ మిల్ మేకర్ టమాటోలో మిల్ మేకర్ శనగపప్పు వేసాక మొత్తాన్ని అయితే బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేశాను. ఇలా మూత పెట్టాక అందులో వాటర్ అంతా డ్రై అయ్యాక మనకి టేస్ట్కి సరిపడినటువంటి చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. మిర్చి వేసాం కనుక చిల్లీ పౌడర్ అయితే చూసుకొని వేసుకోవాలి, లేదంటే స్పైసీ ఎక్కువ అవుతుంది. ఇలా చిల్లీ పౌడర్ వేసాక మొత్తాన్ని అయితే బాగా మిక్స్ చేసుకున్నాను. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులో వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. శనగపప్పు నానబెట్టాం కనుక 2 నానబెట్టాం, సో తక్కువ వాటర్తోనే బాయిల్ అయిపోతుంది. నేనైతే ఇక్కడ 1.5 glass వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకున్నాక మొత్తాన్ని అయితే బాగా మిక్స్ చేసి మూత పెట్టాను. ఒక 10 minutes బాగా బాయిల్ అయినాక ఇందులో నాకైతే సాల్ట్ సరిపోలేదు. సో ఇక్కడ నేనైతే చిటికెడు సాల్ట్ అయితే చూసి వేసుకున్నాను. ఇలా సాల్ట్ వేసుకున్నాక ఫైనల్గా ఎంటీఆర్ గరం మసాలా కొద్దిగా యాడ్ చేసుకొని మొత్తాన్ని అయితే మూత పెట్టాను. ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేశాను.